మఖా నక్షత్రంలో జన్మించిన వారు వ్యాపార దక్షత కలిగి ఉంటారు. పెద్దల యందు గౌరవంతో ఉంటారు. దేవతారాధన యందు భక్తి కలిగి ఉంటారు. శాస్త్ర పరిశోధనలో నిమగ్నులై ఉంటారు. ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. వీరు మేధావుల యొక్క సలహాలు తీసుకుంటారు. వీరు పితృలోకము నుండి తండ్రి యొక్క వంశము నుండి వచ్చిన వారై ఉంటారు. పూర్వ ఫల్గుని నక్షత్రంలో జన్మించిన వారు ఎలా ఉంటారు? వీరు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. వీరిలో ఒక ప్రత్యేకమైన సిద్ధాంతాలు ఉంటాయి. వీరిది సున్నితమైన మనస్సు. చిన్న చిన్న విషయాలకు కూడా భయపడుతూ ఉంటారు. కానీ వీరు భోజన ప్రియులు మరియు శృంగారములో వీరికి వీరే సాటి. ఉత్తరా నక్షత్రంలో జన్మించిన వారు వీరు పై స్థాయి నుండి కింద స్థాయి వరకు అందరితో కలిసిమెలిసి ఉంటారు. అన్యోన్యంగా ఉంటారు. హోదా గురించి పట్టింపులు ఉండవు. వీరికి హుందాగానే ఉంటారు. వీరిది తాత్కాలిక కోపమే. త్యాగబుద్ధి కలవారు. ఎవరితోనైనా మోసపోతే వారిని గుర్తుపెట్టుకుంటారు. హస్త నక్షత్రంలో జన్మించిన వారు వీరు చాలా వరకు నిశ్శబ్దంగా ఉంటారు. ఎప్పుడూ చిరునవ్వుతో అందరినీ ఆకర్షిస్తూ ఉంటారు. ఎక్కువ పరిచయం అయితే మాత్రము వీరిని వదిలి వెళ్ళటం చాలా కష్టము. వీరు ప్రజామన్ననలు గౌరవము పొందుతారు. వీరు ఎవరిని మోసం చేయరు. అవకాశాన్ని బట్టి నలుగురికి సహాయం చేస్తూ ఉంటారు. చిత్తా నక్షత్రంలో జన్మించిన వారు వీరు మేధాశక్తి కలిగి ఉంటారు. శాంతిని కోరేవారు. స్వార్థ ప్రయోజనాలకై ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటారు. ఈ నక్షత్రంలో వారు కళారంగానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఈ నక్షత్రంలో జన్మించిన వారు సినిమా రంగంలో ఎక్కువగా ఉంటారు. స్వాతి నక్షత్రంలో జన్మించిన వారు ఈ జాతకులు మొండిగా వ్యవహరిస్తారు. స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటారు. దాన ధర్మాలు చేయడంలో అంత ఆసక్తి చూపరు. తన పని విషయంలో ఇతరులు జోక్యం చేసుకుంటే వీరు ఒప్పుకోరు. ఒక్కసారి నిగ్రహం కోల్పోతే వీరిని ఓదార్చడం చాలా కష్టము. చిత్తా నక్షత్రంలో జన్మించిన వారు వీరు మేధాశక్తి కలిగి ఉంటారు. శాంతిని కోరేవారు. స్వార్థ ప్రయోజనాలకై ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటారు. ఈ నక్షత్రంలో వారు కళారంగానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఈ నక్షత్రంలో జన్మించిన వారు సినిమా రంగంలో ఎక్కువగా ఉంటారు. విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు ఈ జాతకులు మంచి తేజస్సు కలిగి ఉంటారు. ఉన్నత స్థాయి మేధావులు. మాట మీద నిలబడే మనస్తత్వం ఉంటుంది. దైవం పైన అపారమైన నమ్మకం ఉంటుంది. నిజాయితీగా ఉంటారు. సనాతన ధర్మాలు పాటిస్తారు. ఏదైనా అనుకుంటే తక్షణమే చేయాలనే గుణము వీరికి ఉంటుంది. అనురాధ నక్షత్రంలో జన్మించిన వారు వీరికి జీవితంలో సమస్యలు పరిష్కరించే సామర్థ్యం ఉంటుంది. ఈ జాతకులు కుటుంబ బాధ్యతలు తీసుకుంటారు. చిన్న సమస్యలైనా సరే పదే పదే ఆలోచిస్తూ ఉంటారు. ఎల్లప్పుడూ సమస్యలతో ఉన్నట్టు కనిపిస్తారు. వీరికి సాధించాలనే గుణం ఉంటుంది. కానీ వీరికి మనశ్శాంతి లోపం అనేది ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారు వీరు తెలివితేటలు ప్రదర్శిస్తారు. వీరి దగ్గర రహస్యాలు ఏవీ దాగవు. వీరు ప్రశాంతంగా ఉంటారు. కానీ ఒక్కోసారి క్రూరంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వీరికి స్వార్థ బుద్ధి ఎక్కువగా ఉంటుంది.